జాతీయ గేయం వందే మాతరంను అవమానించడాన్ని తీవ్ర నేరంగా పరిగణించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసనల మధ్య ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 2026 బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. వందే మాతరాన్ని అవమానించినా, ఆలపించే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా చట్టం చేయనున్నారు. జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం, జనగణమనతో పాటు దేశ జాతీయ చిహ్నాలను అవమానించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరానికి వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. వందే మాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ 1971లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. వందే మాతరం బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. వందే మాతరాన్ని కాంగ్రెస్ అవమానించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్వతంత్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు తమరి చివరి మాటలుగా వందే మాతరం అని పలికిన సందర్భాన్ని గుర్తు చేశారు.